హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ పార్టీ నాయకత్వంపై అలక వహించారు. కమలదళం కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉంటున్నారు. కాషాయ పార్టీ నాయకత్వం కూడా ఈ నేతను లైట్ తీసుకుంటోందనే టాక్ నడుస్తోంది. బీజేపీ నాయకత్వంపై రాజా సింగ్ అలకకు కారణమేంటి? హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత అంశమే అసంతృప్తికి కారణమా? లోక్సభ ఎన్నికల్లో రాజా సింగ్ సేవలు పార్టీకి అవసరం లేదా? ఈ ఎమ్మెల్యే మద్దతు లేకుండా పాత బస్తీలో మజ్లిస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉందా? వాజ్ ది స్టోరీ? పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థులను అసంతృప్తుల బెడద వెంటాడుతోంది. ఈసారి రాష్ట్రంలో ఎక్కువ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ప్రత్యర్థి పార్టీల కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. కానీ బీజేపీ అభ్యర్థులకు క్యాడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందనే టాక్ ఉంది. మిగిలిన స్థానాల విషయం పక్కన పెడితే బీజేపీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన ఎమ్మెల్యే రాజా సింగ్ మౌనం కమలం పార్టీని ఆందోళనకు గురి చేస్తోందట. నిజానికి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని జాతీయ నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మాధవీలతను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అప్పట్నుంచి రాజా సింగ్ అసంతృప్తిగా ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి హైదరాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీకున్న ఏకైక ఎమ్మెల్యే ఈయనే. పాత బస్తీలో మజ్లిస్ను ధీటుగా ఎదుర్కొంటూ వారికి కంటిలో నలుసులా మారారు. అలాంటి రాజా సింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం బీజేపీ క్యాడర్ను అయోమయానికి గురిచేస్తోంది. పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు సైతం దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ యాత్ర ఏంటో తనకు తెలియదు అనడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు కూడా డుమ్మా కొట్టారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ బీజేపీలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత రాజా సింగ్. అటువంటి ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంపై పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై కన్నేసిన బీజేపీ జాతీయ నాయకత్వాన్ని టెన్షన్ కు గురి చేస్తోంది. ఈ ఎమ్మెల్యే అసంతృప్తికి కారణం లేకపోలేదు. బీజేఎల్పీ నేత పదవి ఆశించారు. కానీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఈ పదవినిచ్చింది. అప్పట్నుంచి ఈ నేత అలక వహించారు. మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను నిర్ణయించే విషయంలో తనను సంప్రదించలేదని రాజా సింగ్ అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతలను పక్కనబెట్టి బీజేపీలో సభ్యత్వం లేని ఈమెకు టికెట్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా రాజా సింగ్ కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలోనూ మంచి గుర్తింపు ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది కలిసొచ్చే అంశమని పార్టీ భావించింది. కానీ హైదరాబాద్ ఎంపీ సీటు విషయంలో అభిప్రాయ భేదాలు కమలదళానికి ఇబ్బందికర పరిణామంగా మారాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావాలనే రాజా సింగ్ ను పక్కన పెడుతోందని ఆయన వర్గం ఆరోపిస్తోంది. పార్టీతో పాటు పాత బస్తీలోనూ పరపతిని తగ్గించడానికే మాధవీలతను ప్రోత్సహిస్తోందని అనుచరులు అంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ దూకుడుగానే ముందుకు సాగుతోంది. కానీ రాజా సింగ్ మద్దతుంటేనే పాత బస్తీలో మజ్లిస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని క్యాడర్ చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ అలక వేడతారా? పార్టీ నాయకత్వం కలుపుకుని వెళ్తుందా లేదా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.